ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 5,000 జరిమానా, 2 షూరిటీ సంతకాలతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నిన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉండడంతో బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది. ఇలాంటి కేసులు రిపీట్ కావద్దంటూ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అక్రమ అరెస్టులపై ఇవాళ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టబోతుంది. ట్యాంక్ బండ్పై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపనున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మళ్ళీ హైడ్రామా చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డికి బెయిల్ కూడా మంజూరైంది. 2 షూరిటీలతో పాటు దాదాపు 5,000 జరిమానాతో కౌశిక్ రెడ్డికి ఈ బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో నిన్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి జడ్జి ముందు హాజరయ్యారు. విచారణ తర్వాత కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. ఇక 2 షూరిటీలతో పాటు 5,000 జరిమానాతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. బంజారాహిల్స్ పిఎస్లో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. దీంతో గురువారం ఉదయం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం పాడి కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఇక బుధవారం తన ఫోన్ను సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. అయితే ఆయన వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన గురువారం అరెస్ట్ అయ్యారు. సో ఆయన ఇంటి దగ్గర చోటు చేసుకున్న హంగామా నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ అయితే మంజూరైంది. 2 షూరిటీలతో పాటు 5,000 జరిమానాతో బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి కేసులు రిపీట్ కావద్దంటూ కోర్టు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ మధు జైన్ అయ్యారు. మధు, పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి షరతులతో బెయిల్ మంజూరైంది, కోర్టు ఏం చెప్పింది? ఎగ్జాక్ట్లీ ఒక పొలిటికల్ హైడ్రామా కొనసాగింది అర్ధరాత్రి వరకు. మొత్తం ఆయనను ఇంట్లోకి నుంచి అరెస్ట్ చేసి పోలీసులు బంజారాహిల్స్ పిఎస్ లో ఉంచారు. ఇమీడియట్ గా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఛార్జ్ షీట్, ఆయన రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం కానీ వీటన్నిటి విషయం పైన దృష్టి పెట్టారు. చాలాసేపు ఒక సందిగ్ధత కొనసాగింది. అక్కడికి ఇంటికి వెళ్ళినటువంటి హరీష్ రావుని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కీలక నాయకులను అరెస్ట్ చేసి అటు గచ్చిబౌలి పిఎస్ లో ఉంచారు. ఇటువైపు ఏమో ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్ లో ఉంచారు. అయితే వెంటనే రిమాండ్ కి తరలిస్తామని అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కి చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. అర్ధరాత్రి దాదాపు 1:20 సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో ఆయన బెయిల్ మంజూరు చేశారు. 5,000 రూపాయల జరిమానాతో పాటు 2 షూరిటీలు అడిగారు. 2 షూరిటీలతో న్యాయమూర్తి వెంటనే బెయిల్ మంజూరు చేశారు. కానీ రిమాండ్ కు పంపించనున్నారు. చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం ఉందనేటువంటి పోలీసులు అక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కి ఆఫ్ ద రికార్డ్ లో చెప్పారు. కానీ అక్కడ రిమాండ్ రిపోర్ట్ ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ లీగల్ టీము కరెక్ట్ గా దీనికి సంబంధించినటువంటి జరిగిన పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేయడము, బెయిల్ వచ్చేలా వాళ్ళు చేసినటువంటి కృషి, కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చిన సిచ్యువేషన్ ఉంది. కేవలం కౌశిక్ రెడ్డే కాదు, మొత్తం ఇంకొక 20 మంది పైన కేసు నమోదైంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. నిన్ననే ఆల్రెడీ అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ పిలిపించింది. ఆ రకంగా కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ చేపట్టింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంతో ఇది ఒక బిగ్ రిలీఫ్ అనేటువంటిది బీఆర్ఎస్ ఒక బిగ్ రిలీఫ్. అంటే లీగల్ టీమ్ అనేటువంటిది ఎంత స్ట్రాంగ్ గా ఉంది బీఆర్ఎస్ ది అనేటువంటిది చెప్పకనే చెప్తా ఉన్నారు. మొన్న కొంత రిలీఫ్ కానీ, తర్వాత క్రిషాంక్ కానీ, తర్వాత మొన్న రీసెంట్ గా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అంశం కానీ, ఇట్లా అనేక అంశాల్లో బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత రీసెంట్ గా హరీష్ రావు పైన పంజాగుడలో పిఎస్ లో కేసు నమోదైతే కూడా క్వాష్ పిటిషన్ వేయడము, దాంట్లో అక్కడ హైకోర్టు తీర్పు హరీష్ రావుని అరెస్ట్ చేయొద్దు, దానికి సంబంధించినటువంటి కావాలంటే విచారణకు పిలువని నోటీసులు ఇచ్చేటువంటి చేయడం. అంటే
ఎంత ఫాస్ట్ గా లీగల్ టీం పనిచేస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. అర్ధరాత్రి వరకు కూడా ఉండి బెయిల్ మంజూరు చేసే జైలుకు వెళ్లకుండా రిమాండ్కు తరలించకుండా లీగల్ టీం అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంది. ఉస్మాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, వైద్య పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జి బెయిల్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో మొత్తానికైతే కౌశిక్ రెడ్డితో పాటు 20 మందికి బెయిల్ మంజూరు అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ముందు ఫ్యూచర్ లో పోలీస్ స్టేషన్ లో కానీ పోలీసుల విధులకు కానీ ఆటంకం కలిగించొద్దు, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు అనేటువంటిది హెచ్చరికలు జారీ చేస్తూ బెయిల్ మంజూరు చేశారు. రామ్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ మధు. సో అక్రమ అరెస్టులపై ఇక బీఆర్ఎస్ కూడా ఆందోళన చేపట్టబోతుంది. ట్యాంక్ బండిపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపనున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో అటు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అయితే ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్ లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తా ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్ లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నా అన్నావు. నీ 7వ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని, నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు, ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను, పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు POW సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇలా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉంది. మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు. అంత ఆగమాగం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రజలకు, ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి, దీని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇవాళ గాలికి వదిలేసిండ్రు. నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగు